రాజ్ తరుణ్ ఉదంతంలో ఒక విచిత్రమైనటువంటి అంశం. నేను ఇంతకుముందు కూడా చెప్పా. ఈ పెళ్ళిళ్ళు, అక్రమ సంబంధాలు, ఈ వ్యవహారాలు టీవీలు, పేపర్లలో బతుకు జడ్గా బండి రేపులో సినిమాలు నడుస్తాయి తప్పించి ప్రాక్టికల్‌గా వచ్చేటప్పటికి ఆ తర్వాత ఏముండదు. కాకపోతే ఈలోపు పరువు అంతా పోవడం తప్పించి ఏం లేదు. లావణ్య రాజ్ తరుణ్ ఇంటి దగ్గర గొడవ చేసింది. ఏమన్నా అయిందా? నథింగ్. కేసు పెట్టారు. తర్వాతన బెయిల్ వచ్చేసింది. ముందస్తు బెయిల్. ఏమైంది? ఈలోపు బద్నాం. అబ్బాయికి ఏం పోయే ఈ అమ్మాయి పరిస్థితి బద్నామే కదా రోడ్డెక్కి. తీరా చూస్తే అమ్మాయిది ఏం తేలింది? ఆ మస్తాన్ సాయి అనేటటువంటి వాడు ఎవరితోనూ ఉన్నాడు. ఇప్పుడు ఆ మస్తాన్ సాయి ఉదంతంలో మరొక మలుపు తిరిగి ఏంటయ్యా అంటే డ్రగ్స్తో పట్టుబట్టమే కాదు, అమ్మాయిల్ని వీడియోస్, నగ్న వీడియోలు అవి పెట్టి వాటిని అతని ఫోన్లో ఉన్నాయి. పోలీసులు పట్టుకుంటే దొరికింది అది. అంటే అర్థం ఏంటి? వాడు బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. అంటే డ్రగ్స్ ఇస్తాడు, ముందు డ్రగ్స్ అలవాటు చేస్తాడు. ఆ డ్రగ్స్ మత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తారు. అవి వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి సెక్సువల్గా వాడుకుంటాడు అన్నటువంటి విషయం. వాళ్ళని వ్యాపారానికి వాడతాడా ఏదైనా సరే. ఇప్పుడు లావణ్యని అతను ఉపయోగించాడా రాజ్ తరుణ్ మీద, లేకపోతే లావణ్య అతన్ని వాడుకుందా, లేదంటే ఇద్దరికి మంచి క్లోజ్నెస్ ఉంది అన్నటువంటిది ఆల్రెడీ కొన్ని ఈ వైరల్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కథలో కొత్త మలుపు తిరిగింది.